ప్రకటన గ్రంథం 21:8 చెప్పిన పిరికివారు అంటే లోక సంబంధంగానా లేక ఆత్మీయంగా తీసుకోవాలా? ఆత్మీయంగా అంటే ఎలానో ఎక్స్ప్లెయిన్ చేయగలరు? వెరీ గుడ్. సో ఆత్మ సంబంధమైనటువంటి పిరికితనం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా లోకపరంగా మీరు వేటికి భయపడుతున్నారు మీకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. అప్పుడు మీరు దేనికి లోకపరమైనటువంటి వ్యత్యాసం పెట్టాలా లేదన్న క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను. మనం చూద్దాం పిరికితనం ఎప్పుడు వస్తుంది ఇంతకీ. మత్తయి సువార్త మనం చూస్తే కనుక 14వ అధ్యాయంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. 14వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. 28 నుంచి మనం చూస్తే కనుక పేతురు గారు మాట్లాడుతున్నారు ఏమని? ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ అదిగో డాగుని చూసి భయపడ్డట్టుగా, క్యాట్ని చూసి భయపడ్డట్టుగా, మంకీని చూసి భయపడ్డట్టుగా గాలిని చూసి భయపడ్డారు. ఇంకా ఆత్మ సంబంధమైన పిరికితనం, లోక సంబంధమైన పిరికితనం ఏముందండి అక్కడ? అంటే గాలిని చూసి కూడా భయపడ్డారు. ఏమండి, ఏదో మునిగిపోతున్నాను, ఏదో అయిపోతుంది అంటే. ఇక్కడ పిరికితనం అంటే దేనికి సంబంధించింది? ఇంతకీ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద డిపెండ్ అవ్వకుండా ఏదో జరిగిపోతుంది లైఫ్లో, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి భయపడేవాడే పిరికివాడు. ఈ పిరికివాడిని దేవుడు సంబోధిస్తూ మాట్లాడిన మాట ఏంటి ఇంతకనగానే కంటిన్యూషన్లో మనకు కనబడుతుంది. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి చెప్పిన వెంటనే యేసు చేయి చేపతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు ఎంతకే? చూసారా, అంటే వీళ్ళందరూ అల్ప విశ్వాసులకే పిరికితనం ఉంటుందండి. కాబట్టి ఈ పిరికితనం ఉన్నటువంటి వాళ్ళు ఎలా మారిపోతారో తెలుసా? యేసు ప్రభు స్టేటస్ పెట్టరు, యేసు ప్రభు దేవుడికి సంబంధించినటువంటి వీడియో స్టేటస్ పెట్టరు, దేవుడికి సంబంధించినటువంటి పబ్లిక్లో బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికి భయపడతా ఉంటారు, సిగ్గుపడుతుంటారు. అందుకే యేసు ప్రభు అంటారు, నన్ను గురించి ఈ మూర్ఖతరం, వ్యభిచారులైనటువంటి పాపులైనటువంటి ఈ మూర్ఖతరంలో నన్ను గురించి ప్రకటించడానికి, నా గురించి ఒప్పుకోవడానికి సిగ్గుపడేవాడు ఎవడో వాడి గురించి నేను తండ్రి ఎత్తుతో మాట్లాడడానికి ఒప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అంటే ఇలాంటి క్యారెక్టర్ మనకి నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూద్దాం. మనకు చూద్దామండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూస్తే 11 నుంచి చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తే, అంతటా వారు మోషేతో సమాధులు లేవని ఈ అరణ్యంలో చొచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటికి చేయనేలా, మా జోలికి రావద్దు, ఎగిప్తులకు దాసులం అయిపోతామని అలా మాట్లాడి భయపడిపోయారు. ఎవరికి? వెనకాల వస్తున్నటువంటి సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లా. వెనకాల వస్తున్నటువంటి ఫరో రథాలకి, ఫరో సైన్యాలకి, వాళ్ళకి భయపడి, ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రానికి భయపడి, అయ్యి బాబాయ్ భయపడి వణిగిపోతున్నారు వాళ్ళు. అప్పుడు మోషే గారు చెప్పినటువంటి మాట, భయపడకొడి. చూసారా, 13 వచ్చును, భయపడకండి, దేవుడు మీకు కలగజే రక్షణను ఓరక నిలుచుని చూడండి. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకనగానే పిరికితనం అనగానే దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడు నన్ను రక్షిస్తారు, దేవుడు నన్ను కాపాడుతారు, దేవుడు నాకున్నారు కదా, నాకేంటి భయం అనే ఆ లక్షణం మీలో లేనంత వరకు మీరు పిరుకోలే. అది ఏ విషయంలోనైనా, అది బొద్దింకకైనా, బల్లికైనా, వాక్యాన్ని స్టాటస్ పెట్టడానికైనా, మరి బైబిల్ పట్టుకొని సమాజంలో వెళ్ళడానికైనా, ఏ సందర్భంలోనైనా కానీ మీరు దేవుడు నన్ను కాపాడతారు, దేవుడు నాకు తోడుగా ఉన్నారు కదా అనే ఆలోచన వదిలిన ఆ క్షణం నువ్వు పిరుకోలేవి. పిరికి అమ్మాయివి, పిరికి అబ్బాయివి. ఆ క్షణం ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఆ క్షణం పిరుకోలేం. ఆ క్షణాన్ని మనం గుర్తించి ఐడెంటిఫై చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఆ విశ్వాసం, అల్ప విశ్వాసాన్ని పోగొట్టుకొని మంచిగా విశ్వాసంలో పరిపూర్ణులుగా అయ్యే విధంగా మనల్ని మనం బలపరుచుకొని, మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా మనం పురుకొల్పుకొని మనం వెళ్ళగలిగితే ఫైన్. అలా కాకుండా మనం కనుక ఆ లక్షణాన్ని మనం కంటిన్యూ చేసుకుంటే, ఎందుకో నేను వదులుకోలేకపోతున్నా, ఎందుకో నేను మానుకోలేకపోతున్నాను అని చెప్పేసి మనం ఉంటే కనుక మనం దేవుని విషయంలో మనం దేవునికి దూరం అయిపోతున్నాం అనే విషయం మీరు గమనించాలి. కాబట్టి ఈరోజు క్వశ్చన్